మా పక్క క్వార్టర్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. సో మా డిఫెన్స్ జాబ్ లో ఉన్న సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవ్రీ 2 years కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. సో ఆ 2 years అంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉన్న మేము సడన్ గా వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంటుంది. ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, ఇక్కడ ఉన్న వాళ్ళే ఫ్యామిలీ అనుకుని కలిసిమెలిసి ఉంటాం అనమాట. సో బాగాలేకపోయినా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. అలా 2 years కలిసి ఉన్న తర్వాత సడన్ గా ఒక రోజు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేస్తుంది. సో మాకన్నా ముందు వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. సో మాకంటే ఎక్కువగా మా పిల్లలు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్. మనం అంటే అర్థం చేసుకుంటాము. సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. వెళ్ళిపోతున్నారు అనగానే ఏడుపు మొహం పెట్టేశాడు మా వాడైతే. ఇండియాలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరితో కలిసే ఉంటాం మేము. మనమేమో తెలుగు, వాళ్ళేమో తమిళ్. పిల్లలిద్దరికి మాట్లాడుకోవడం రాకపోయినా హిందీ నేర్చుకుని ఎలాగో ఇద్దరు కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. సో ఈ రోజు అయితే వాళ్ళ కోసం స్పెషల్ గా ఎగ్ బిర్యానీ చేసి ఇచ్చాను. ఒక చోట అలవాటైన తర్వాత మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దాంతో పాటు మాకు ఎంత లగేజ్ ఉంటదంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు తీసుకెళ్లేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. బయటకు కనిపించే కంఫర్ట్లు తప్ప లోపల పడే కష్టాలు ఎవరికి తెలియవు. అదన్నమాట మన స్టోరీ.